హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఎలంపండు పెరుగు పచ్చడి అండి. ఇది చపాతీ, రైస్ అన్నిటిలోకి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇది ఎలంపండు బాగా మెత్తగా ముగ్గింది తీసుకొని మనం అందులో ఒక మిక్సీ జార్లో 2 పచ్చిమిరపకాయలండి. ఒక పండుకి 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీకు కారం కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, 2 పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మరీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసినా కారం వచ్చేస్తుంది, చూసుకొని వేసుకోండి. నేనైతే ఎలంపండు ఈ పండుకి నేను 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఆ ముద్ద అందులో వేసి ఒకసారి మిక్సీ చేసానండి. చేసి అది పెరుగులో కలిపేసాను. పెరుగులో కలిపేసి చిన్న పంచదార కూడా లైట్గా వేసుకోండి, ఎక్కువ కాదు. చిన్న పంచదార కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఎలంపండు పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చుక్క రొట్టెలు చపాతీల్లోకి తినడానికి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇందులోకి నేను చపాతీ పిండి కలుపుకుంటున్నాను. ఇది నేను 2 చపాతీలు వచ్చేలాగా కలుపుకున్నానండి. చుక్క రొట్టెలా కాల్చుకోవడానికి చిన్న ఉప్పు, పసుపు వేసుకొని కలిపేసుకున్నాను. మెత్తగాని కలుపుకొని ఇలాగా మనం మెదాయించుకోవాలండి. అంటే కిందన వేసి నేను అప్పడాల కర్ర లేకుండా ఇలాగా నొక్కేసాను. చాలా మెత్తగా వచ్చాయి. మీరు ట్రై చేయండి, ఇలాగా చేసి చూడండి. చాలా బాగా బొబ్బట్లా నొక్కేస్తే చాలా బాగా వచ్చాయండి మీకు. ఇలాగా పెనం మీద అటు ఇటు కాల్చి ఒకసారి ఇలా స్టవ్ మీద నిప్పులు ఉంటే నిప్పుల మీద కాల్చుకోవచ్చండి. నిప్పులు లేవు కాబట్టి స్టవ్ మీద ఇలాగా తిరగమరగా కాల్చేసుకోవాలి. ఇలా కాల్చుకున్నప్పుడు మెత్తగా ఉంటాయండి, గట్టిగా అవ్వవు. చుక్క రొట్టెలు మెత్తగా వస్తాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. మీరు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.